శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు 11వ తేదీ మేషరాశిలోకి మారుతున్నాడు. మే 11 సోమవారం మేషరాశి అంటే కుజుడి సొంత ఇంటిలోకి కుజుడు వస్తున్నాడు. స్వక్షేత్రంలోకి కుజుడు వచ్చాడు. స్వక్షేత్రం మేషరాశిలోకి కుజుడు రావటం అనేది మేషరాశి వాళ్ళకి కొంత అనుకూల ఫలితాలే కలిగింపజేసినప్పటికీ జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే ఆ వ్యతిరేక ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మేషరాశి కుజుడికి సొంత రాశి, సొంత రాశిలోకి కుజుడు వచ్చాడు కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి. అలాగే కుజుడి ఆధిపత్యాలను మనం పరిశీలిస్తే మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు మేషరాశి వాళ్ళకి లగ్న అష్టమాధిపత్యాన్ని ఇస్తాడు. అంటే జన్మరాశికి కుజుడు అధిపతి అవుతాడు. అలాగే మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 8వ రాశి వృశ్చిక రాశి అవుతుంది. ఇది అష్టమ రాశి అంటే అష్టమాధిపత్యం కూడా ఉంటుంది. లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మేషరాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రధానంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రధానంగా కుజుడు జ్యోతిష శాస్త్ర రీత్యా హార్ట్ ప్రాబ్లమ్స్ను కలిగింపజేస్తాడు కాబట్టి మేషరాశి వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న మేషరాశి వాళ్ళైతే హార్ట్ పరంగా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే కుజుడు బ్లడ్ సర్క్యులేషన్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాస్యాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా కుజుడు కలిగింపజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సమయంలో మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సొంత రాశికి అధిపతి కాబట్టి ఈ సమస్యలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పాలి. అయితే జన్మరాశిలోనే కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేషరాశిలో ఉన్న కుజుడికి 7వ దృష్టి ఉంటుంది. 7వ దృష్టి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కుజుడి దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవ్వటం, చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో తారాస్థాయితో వాదించుకోవటం, ఇలాంటివన్నీ కూడా మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే కుజుడికి త్రిపాద దృష్టి ఉంది. అంటే కుజుడు తానున్న చోటు నుంచి 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టిని కలిగి ఉంటాడు. 7వ స్థానాన్ని చూడటం వల్ల లైఫ్ పార్ట్నర్తో మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే కుజుడు 4వ స్థానాన్ని చూడటం అంటే కర్కాటకాన్ని చూస్తాడు.
4వ స్థానాన్ని చూడటం అనేది ఏం చేస్తుందంటే అది ప్రాపర్టీస్కి సంబంధించిన స్థానం కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మేషరాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే కర్కాటకానికి అధిపతి అయిన చంద్రుడు కుజుడు మిత్రులే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే మేషరాశి వాళ్ళు ఈ సమయంలో కొనుక్కోవచ్చు. అలాగే ప్రాపర్టీస్ అమ్మాలంటే అమ్మటానికి కూడా అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. అలాగే 8వ స్థానాన్ని కూడా కుజుడు చూస్తూ ఉంటాడు. 8వ స్థానం అంటే వృశ్చికాన్ని చూస్తూ ఉంటాడు. వృశ్చికాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి దానివల్ల పెద్దగా ఇబ్బందులే ఉండవు. ఎందుకంటే వృశ్చికానికి అధిపతి కూడా కుజుడే కాబట్టి 8వ దృష్టి పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఏమీ ఇవ్వదు. కేవలం మేషరాశి వాళ్ళు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు పనుల్లో కూడా కుజుడు చిన్న చిన్న ఆటంకాలను కలిగింపజేస్తాడు. అయినప్పటికీ ఆ ఆటంకాలన్నీ కూడా మేషరాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే వేడి చేయటం ఇటువంటివి మేషరాశి వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహమైనటువంటి మేషరాశి వాళ్ళకైతే అత్తవారింటి వాళ్ళ నుంచి ఆ గౌరవం అనేది తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. అత్తవారింటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. అప్పుడే మీకు రావాల్సినటువంటి గౌరవం అనేది వస్తూ ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా కుజుడు మేషరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరమైతేనే ప్రయాణాలు చేస్తూ ఉండండి. కుజుడిచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. మొత్తం మీద మాత్రం పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఉండవు. ఎందుకంటే రాస్యాధిపతి కుజుడే కాబట్టి పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఏమి ఇవ్వడు. కేవలం రాస్యాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చతుర్థ దృష్టి అనేది అనుకూల ఫలితాలే ఇస్తుంది. ప్రాపర్టీస్ పరంగా మంచి ఫలితాలే కనిపిస్తాయి. అందులోనూ స్వక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి సొంతింట్లోకి వచ్చాడు కాబట్టి కుజుడు మేషరాశి వాళ్ళకి చాలా వరకు శుభ ఫలితాలనే కలిగింపజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి.
ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడి తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః, లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ. వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.